హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటన అయితే ఖరారు కావడం జరిగింది. ఆయన చిత్తూరు జిల్లా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రీసెంట్ డేస్లో మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. మామిడి రైతులు తీవ్రస్థాయి నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు సంవత్సరం పాటు పండించిన పంట అనేది సరైన ధర లేకపోవడం వల్ల, సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల, ప్రభుత్వం ఎంఎస్పి ధర కల్పించకపోవడం వల్ల తీవ్రస్థాయిలో నష్టాలు ఎదుర్కొని తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైతులు పంటని పొలాల్లోనే వదిలేస్తున్నారు. అలాగే కోసిన కాయలను కూడా రోడ్లెంబట వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కిలో ₹2 ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జీలు కూడా రైతులకు రావట్లేదన్నమాట. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మద్దతుగా జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించి కొన్ని మామిడి తోటలు సందర్శించి, అలాగే మామిడి మార్కెట్ యార్డ్ని కూడా సందర్శించి రైతులకి కొంచెం ధైర్యం చెప్పాలి, పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పర్యటన చేస్తున్నారని చెప్పేసి చిత్తూరు జిల్లా నాయకులు అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల అయినా కానీ రైతులకు ఏమన్నా ప్రభుత్వం లాభం చేకూర్చుద్దనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనం గతంలో చూసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు కానీ మనం చూసుకుంటే పొగాకు పరిశ్రమ ఒంగోలు జిల్లాలో పొగాకు రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ కూడా అంటే ఆయన పర్యటన వల్ల రైతులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా వెళ్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల ఆ రైతులకి ప్రభుత్వం మంచి చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.